M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నల్లపూసల ధారణ, స్త్రీలు నల్లపూసలను ఎందుకు ధరిస్తారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటి వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది అతి ప్రాచీన కాలం నుంచి అతి ప్రాచీన కాలం నుంచి మనకి ఆచారంగా, సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ నల్లపూసల ధారణలో ఉండేటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. స్త్రీలు నల్లపూసలు ధారణ చేస్తారు. ఈ నల్లపూసల యొక్క ధారణ యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. స్త్రీ 1 సంవత్సర కాలం సంతానాన్ని తన గర్భంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైనటువంటి పదార్థాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేశారు. వాటిలో ఈ నల్లపూసలు ఒకటి. ముత్తైదువులు ధరించేటువంటి ఆభరణాలు వారి దేహంపై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగాను ఉత్తమ పరిమాణాన్ని కలిగిస్తాయి. సకల దేవత సన్నిధానములైన, సకల తీర్థాల సన్నిధానం కలిగిన సౌభాగ్యాన్ని ఉసికేటువంటి తాళి, మాంగళ్యం ముత్తైదువుకు ముఖ్యమైనది. వెనుకటి కాలంలో నల్లపూసలను నల్ల మట్టితో తయారు చేసేవారట. ఈ నల్లపూసలు ఛాతీ మీద ఉత్పన్నమయ్యేటువంటి ఉష్ణాన్ని పెంచుకునేవి. అది కాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయనేటువంటి ఒక నమ్మకం ఉండేది. అందుకని నల్లపూసలను ధరించేవారు. ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువైపోయింది. మన దేహంలో ఉన్నటువంటి ఉష్ణంతో పాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడి పెరిగిపోయి శరీరం వివిధమైనటువంటి రుగ్మతలకు దారితీస్తోంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయం మధ్య భాగంలో అనాహత చక్రం ఉంటుంది. ఈ హృదయం గుండె మధ్య భాగంలో అనాహత చక్రం ఉంటుంది. గొంతు భాగంలో సుషుమ్న మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంటుంది. ఈ చక్రాలపై నల్లపూసలు మెడ దగ్గర నుంచి, గొంతు దగ్గర నుంచి గుండెల దాకా ఈ నల్లపూసలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ రోగాలు మనకు పరిహారం అవుతాయి. ఈ 3 భాగాలని కలుపుకుంటూ ఈ నల్లపూసలు ఉంటాయి కాబట్టి మనకి ఉష్ణాన్ని తగ్గించి మనకి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే పైకి వేసుకుంటారు. ఇలా పైకి వేసుకోకూడదు, అన్యులకు కనపడకూడదు. ఒక భర్తకి తప్పితే మనకి హరిశ్చంద్రుని చూసుకుంటే దానిలో మనకు తెలుస్తుంది, భర్తకి తప్ప ఇంకెవ్వరికీ కూడా ఆ తాళి కనపడేది కాదు పూర్వకాలంలో. అది అలా పైన వేసుకోకూడదు, లోపలికి వేసుకోవాలి. ఈ స్త్రీలు అది ఎందుకంటే వేరొకరి యొక్క దృష్టి పడడం అంత మంచిది కాదు కాబట్టి లోపలికి వేసుకోమంటారు. తర్వాత స్త్రీలు ఈ నల్లపూసల తాడికి అత్యంత ప్రాధాన్యత ప్రాచీన కాలం నుంచి మనకు వస్తుంది. ఈ నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా, పవిత్రమైనవిగా భావించడం అనేది మన ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైపోయింది. ఇటీవల కాలంలో నల్లపూసల తాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతోంది. కానీ పూర్వం మంగళసూత్రానికే ఈ నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నలుపు రంగును పక్కన పెడుతూ వచ్చిన వారు సరాసరి నల్లపూసలను మాత్రం మంగళసూత్రానికి అమర్చడం వల్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో దీన్ని ఆపేసి వేరేగా వేసుకోవడం మొదలుపెట్టారు. అయితే నల్లపూసల ధారణ అనేది మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైనటువంటి కారణం కూడా ఉంటుంది. వివాహ సమయంలో వధువు అత్తింటి వారు ఒక కన్యతో మంగళసూత్రానికి నల్లపూసలను చుట్టిస్తారు. ఆ మంగళసూత్రానికి వధూవరులచే నీలలోహిత గౌరి
నీలలోహిత గౌరి. ఆవిడకి గౌరీదేవికి పూజ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఈ నీలలోహిత గౌరి అనుగ్రహంతో వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలం పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఆ గౌరీ పూజ అంటే అది గౌరీ పూజ చేస్తారు. ఆ నీలలోహిత గౌరీ పూజని ఈ నల్లపోతులు అక్కడ పెట్టి చేస్తారు. అలా చేయించడం వల్ల ఈ వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలం కూడా చక్కగా స్థిరంగా మంచిగా ఉంటుంది అనేటువంటి ఇది శాస్త్రం చెప్తోంది. వివాహమును భాగ్యమును ఆరోగ్యమును పుత్రలాభమును ప్రసాదించవుగాక అని ఆ నీలలోహితాదేవిని పూజలు చేసి నీలలోహితే భజ్యతే అనేటువంటి మంత్రాన్ని చెప్పి ఈ ముత్యాల చేత అలాగే పకడాల చేత కూర్చబడినటువంటి ఈ నల్లపూసల దాన్నే సూత్రాన్ని కట్టాలి. ఈ నీలలోహిత గౌరిని పూజించడం వలన ఆమె యొక్క సన్నిధిలో ఆవిడ యొక్క పాదాల దగ్గర ఉంచినటువంటి నల్లపూసలను ధరించడం వల్ల ఈ వధూవరులకు సంబంధించినటువంటి సర్పదోషాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏవైనా దోషాలు ఉంటే కానీ తొలగిపోతాయని కూడా మనకి శాస్త్రం చెప్తుంది. అందువలన నల్లపూసలను ఒక ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా అవి మంగళసూత్రంతో కూడి ఉండాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి స్త్రీ నల్లపూసల్ని మెడలో ధరించాలి. నల్లపూసల్ని పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ ఈ గౌరీ పూజ చేసి ఆ నల్లపూసల్ని ధరించాలి. ఇది ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకని ఈ నల్లపూసల ధారణకి అంత ప్రత్యేకత ఏర్పడింది. ఈ నల్లపూసల ధారణ ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా మెడలో వివాహమైనటువంటి స్త్రీలు తప్పనిసరిగా ఈ నల్లపూసల్ని మెడలో ధరిస్తారని ఆశిస్తూ మీరు ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆ తల్లి మిమ్మల్ని సౌభాగ్యంతో చక్కగా కలకాలం కాపాడాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్ బాబు.